ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ షద్రబి స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఈరోజు రెసిపీ అనుకుంటున్నాను. మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను. అందరికి చాలా నచ్చుతుంది. స్పెషల్గా అది అసలు ఇప్పటివరకు మీరు వినుండరు నాకు తెలిసి. అంత స్పెషల్ రెసిపీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇంత చెప్తున్నా ఏంటి అని అనుకుంటున్నారా? ఇంకెందుకు చెప్పేస్తున్నా. బీరకాయ పొట్టుతో కారం పొడి. బీరకాయ పొట్టు కారం పొడి చాలా బాగుంటుంది. టేస్ట్ అద్రిపోతుంది. ఇలా తింటే అలా జారిపోతుంది గొంతులోకి, అంత బాగుంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఓన్లీ అన్నంకే కాదు, వేడి వేడి అన్నంలో అలా తింటూ ఉంటే ఎన్ని ముద్దలైనా తినొచ్చు, అంత బాగుంటుంది. అలాగే ఇడ్లీకి, దోసపైకి కూడా చాలా బాగుంటుంది రెసిపీ అయితే. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది ఏంటని అయితే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ పొడి ఇలా చేసుకొని అలా కథం పెట్టేయాల్సిన అవసరం లేదు. మనం స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు. 1 మంత్ వరకే నిల్వ ఉంటుంది. అస్సలు పాడవదు. అంత టేస్టీగా ఉంటుంది. మంచిగా మనకి ఎప్పుడంటే అప్పుడు అలా రోజు కొంచెం కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. 1 మంత్ ఉంటుంది. ఇంకేం కావాలి? బీరకాయ పొట్టుతో ఇంత స్పెషల్‌గా ఎప్పుడైనా చేశారా? ఇంకెందుకు లేట్, మీరు కూడా చేసుకొని టక టక తినేసేయండి. నేనైతే ఇప్పుడు గబా గబా ఇలా ఎళ్లి అలా చేసుకొని వేడి వేడి అన్నంలోకి అయితే తినాల్సిందే. నాకు చెప్తుంటేనే అబ్బా! ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది. చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ టైం కాదు, నేను చాలా సార్లు చేశాను. కానీ ఎప్పుడు మీతో షేర్ చేసుకోవాలని ప్రతిసారి అసలు వీడియో చేయడం అవ్వలేదు. ఇంకా ఈరోజైతే మీతో కంపల్సరీ వీడియో షేర్ చేసుకోవాల్సిందే అని అనిపించింది. అందుకోసమైతే నేను ఈ వీడియో అనేది చేశాను. చాలా బాగుంటుంది. బీరకాయ పొట్టుతో మామూలుగా మ్యాక్సిమం మహా అయితే చట్నీ ఒక్కటే చేస్తారు. అది కూడా చాలా తక్కువ మందే చేస్తారు. అంటే నచ్చిన వాళ్ళు చేస్తారు, నచ్చని వాళ్ళు చేయకపోవచ్చు, లేదంటే కొంతమంది తెలియకపోవచ్చు. కానీ బీరకాయ పొట్టుతో కారం పొడి మాత్రం ఇప్పటివరకు ఎవ్వరూ చేయలేదు. ఫస్ట్ టైం నేను చేస్తున్నా అని మీరు అనుకుంటుండొచ్చు. కానీ లేదు, చాలామంది చేస్తారు. చాలా తక్కువ మందికి ఏంటంటే అది కొంచెం అది కట్ చేసి ఆరబెట్టాలి అన్నట్టు. ఇంకెందుకు ఈ ప్రాసెస్ అంతా నేను చెప్పడం ఎందుకు, మీకు లైవ్. ఇంకా బీరకాయ పొట్టు అయితే మనం మొత్తం మంచిగా పొట్టు తీసుకున్నాక ఇలా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసి ఒక ప్లేట్లోకి అయితే నీళ్ళన్నీ వడిచిపోయాక ప్లేట్లోకి ఇలా మంచిగా క్లీన్గా లేయర్ లాగా వేసేసుకొని ఆ ఎండలో అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, నేనైతే ప్లేట్లో ఎలా పార్చానో ఇలా నాకైతే ఒక ప్లేట్ ఫుల్గా అయిపోయింది. ఇప్పుడు దీని అయితే ఎండలో పెట్టేద్దాము. 1 మంత్ స్టోరేజ్ చేసుకోవచ్చు మనమైతే హ్యాపీగా. నేనైతే ఇది మొత్తం కలిపి 1 కేజీ బీరకాయకి నేను తీసిన పొట్టు మార్నింగ్ చూస్తే ప్లేట్ నిండుగా అనిపించింది కదా. ఇప్పుడు ఆరిపోయిన తర్వాత చూడండి ఎంత కొంచెం అయిందో, అసలు ఇంత అయింది. ఇంక ఇప్పుడు నేనైతే దీంతో అయితే కారం పొడి చేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నం పైనకైనా, ఇడ్లీకైనా, దోశ పైకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకెందుకు లేట్, మనమైతే ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ బీరకాయ పొట్టు మాత్రం మంచిగా గలగల సౌండ్ వచ్చేలాగా మాత్రం ఆరాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి 1 మంత్ అయినా మనకు పొడి అనేది అస్సలు పాడవదు, నిలువ ఉంటుంది. లేదంటే పాడైపోతుంది, టేస్ట్ బాగోదు. కంపల్సరీ ఇలా అయితే ఆరపెట్టుకోవాలి. చూసారు కదా ఎంత బాగా సౌండ్ వస్తుంది ఇలా అంటే. ఇంకా ప్రాసెస్ అయితే మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా అయితే నేను బీరకాయ పొట్టు ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్న మొత్తం పొట్టు కూడా. ఇంకా ఇప్పుడు ఇంకో ప్లేట్లో అయితే మినప్పప్పు, కరివేపాకు, అలాగే ధనియాలు, పల్లీలు, శనగపప్పు, జీలకర్ర. నేను ఎంత బీరకాయ పొట్టుకి ఎంత క్వాంటిటీ పప్పులు తీసుకున్నా అనేది అయితే నేను క్లియర్గా చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. కరెక్ట్గా ఇంతే మెజర్మెంట్లో తీసుకొని అలాగే లైట్గా వేసిన చింతపండు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు. చూసారు కదా. ఇప్పుడైతే మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, పప్పు దినుసులు, కరివేపాకు అయితే వేసుకొని అలాగే ఇందులో బీరకాయ పొట్టు కూడా యాడ్ చేసేసుకోవాలి. స్టవ్ మాత్రం ఫ్లేమ్లో చిన్నగా పెట్టేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా కూడా స్టవ్ సిమ్లో ఉంచి మంచి ఫ్రై చేయాలి. దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. అస్సలు మనం ఒక్క సెకండ్ కూడా వదిలేస్తే మాడిపోతాయి. ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతాయి ఇంగ్రీడియంట్స్ అనేది కూడా. ఇలా మంచి ఫ్రై చేస్తుంటే మంచి అరోమా అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. ఇదైతే మంచి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు లైట్గా మనం చింతపండు చూపించాం కదా, ఈ చింతపండు కూడా వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇలా ఫ్రై చేస్తూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. అబ్బా అనిపిస్తుంది ఇప్పుడే. ఇలా ఫ్రై చేసుకోవాలి. చింతపండు ఎందుకు ఫ్రై చేస్తున్నా అంటే దానికి ఏమైనా తేమ లాంటిది ఏమైనా ఉంటే మంచి ఫ్రై అయిపోతుంది, డ్రై అయిపోతుంది అన్నట్టు. పొడి ఎక్కడ మనకు అతుక్కోదు, పొడి పొడిగా చాలా బాగుంటుంది. అందుకే మనకి 1 మంత్ అయినా అస్సలు ఖరాబ్ అవ్వదు. పొడి అనేది చాలా నీట్గా అలాగే ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఇవన్నీ అయితే మంచి ఫ్రై అయిపోయినాయి.
ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇలా మంచిగా ఒకసారి అలా అటు ఇటు కలుపుతూ ఉంటే తొందర చల్లగా అయిపోతుంది. మనమైతే పొడి తొందరగా మిక్సీ పట్టేసుకోవచ్చు. అలా పక్కన పెడితే చల్లగా అయిపోద్ది కదా అనేసి అలా ఎక్కువసేపు పెడితే మళ్ళీ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మెత్తగా అయిపోతాయి. అప్పుడు పొడి అంతా మెత్తగా ఇట్లా అతుక్కున్నట్టుగా ఉంటుంది. అలా కావద్దు అంటే మనం పక్కకు పెట్టేసుకొని ఇలా వెంటనే అటు ఇటు కలుపుతూ ఉంటే తొందర చల్లారిపోతాయి. ఇంకా నేనైతే ఇదంతా కూడా మిక్సీ జార్లో అయితే యాడ్ చేస్తున్నా, చూసేయండి. ఒకటే రౌండ్లో నేనైతే మిక్సీ పడుతున్నా. స్పైసెస్ మాత్రం ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేయడమే. అందులో ఎక్కువ ఏం లేదు. ఇంకా సాల్ట్ కూడా టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోవడమే. ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకున్నాను. అలాగే మళ్ళీ కొంచెం వెల్లుల్లి రబ్బలు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. కొంచెం జీలకర్ర. ఇప్పుడు ఇవన్నిటిని కూడా మంచిగా మనం మిక్సీ పట్టేసుకుందాం. వావ్! చూసారు కదా! పౌడర్ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం అదిరిపోతుందండి. అబ్బా! చూస్తేనే తినాలనిపిస్తుంది. అస్సలు ఆహా! చూస్తూనే తినాలనిపిస్తుంది. ఇంకా ఇలాంటి ఒక గ్లాస్ జార్‌లో కానీ ఇలా ఒక ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ మనం పొడి అంతా కూడా పౌడర్ ఇలా మనం మిక్సీ పట్టుకుంది ఇలా ఏసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే మనం వేసుకోవడమే అంతే. ఇలా గనుక చేసి పెట్టుకుంటే మనకి 1 మంత్ అయితే నిలువ ఉంటుంది. అస్సలు పాడవదు. అసలు మనకు టేస్ట్ లేదన్నప్పుడైనా, అస్సలు తినలేము అనుకున్నప్పుడైనా అలా తింటే బావుంటుంది. అలాగే వేడి వేడి అన్నంలోకే కాదు ఇడ్లీకి, దోసకి దేంట్లోకైనా ఉప్మాలోకి సూపర్‌గా ఉంటుంది టేస్ట్ మాత్రం. అసలు మీరు బీరకాయ పొట్టుతో ఇలా చేశారంటే కూడా ఎవ్వరు నమ్మరు తెలుసా! అంత టేస్టీగా ఉంటుంది. చాలా బావుంటుంది బీరకాయ పొట్టు. అస్సలు వేస్ట్ చేయకండి. ఎందుకంటే బీరకాయ ఎంత మంచిదో దాని పొట్టు కూడా అంతే మంచిది మనకి. ఇంకెందుకు లేట్, మీరు కూడా టక వెళ్ళి అయితే చేసేసుకోండి. ఎలా ఉందనేది మీరు చెప్పండి. నేనైతే ఫుల్‌గా ఇట్లా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో పొడి కలుపుకొని తింటే కాలుతుంది ఫ్రెండ్స్. అన్నం చాలా వేడిగా ఉంది. కాకపోతే నాకైతే చూసారు కదా నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎలాంటి పచ్చళ్ళు, కారం పొడులు చేసుకుంటే మాత్రం వెంటనే తినాల్సిందే. లేకపోతే నాకైతే అస్సలు మనసు ఆగదు. ఇలా వేడిగా వెంటనే తింటే అదొక ఆనందం అండి. నాకైతే నచ్చిన ఫుడ్ ఏదైనా నచ్చింది అంటే వెంటనే అలా తినడం చాలా అలవాటు. ఫస్ట్ ముద్ద మీకే, ఇప్పుడు నాకు. అబ్బబ్బబ్బా! ఇదండి. బీరకాయ తిన్నట్టే ఉంది. ఎండబెట్టినాక కూడా మనం పొడి చేసుకుంటే ఎంత రుచిగా ఉందంటే చెప్పలేము అసలు. అంత బాగుంది. ఎవరికైనా జ్వరం వచ్చినా, హెల్త్ బాగాలేనప్పుడైనా ఇలాంటి పొడి కనుక చేసి పెడితే వద్దనుకుంటే టక లాగించేస్తారు. అంత టేస్టీగా ఉంది. సూపర్‌గా ఉంది. నేనైతే లాగించేస్తున్నా. ఇంకా నాకు లైక్ నేనైతే తినేస్తున్నా, లాగించేస్తున్నాం. సూపర్‌గా ఉంది. మీరు కూడా టక్కున ఇలా కిచెన్‌లోకి వెళ్ళి అలా చేసుకొని తినేసేయండి. ఇంకెందుకు లేట్, ఓకేనా? బాయ్. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.